Yeah, hi. So look at PYQs. There's this question. Alpha denotes number of solutions of 1 minus I modulus power x is equal to 2 power x. And beta value is given as mod z upon argument of z, where z is square root మొత్తం ఉంది. So then once you get alpha and beta values, they're asking distance of alpha beta from some line. Distance of this point from this line. This is what you need to find. So by looking at first one, to find alpha value, modulus of this, right, should be equal to 2 power x. This can be written as, can I say, under root 1 square plus 1 square, since it is modulus. 2 can be written as root 2 whole square. So this will be root 2 power x is equal to root 2 whole power 2x. We know base are equal, equate the powers. So 2x must be equal to x and x is equal to 0. So there is only one solution, which means alpha value should be equal to 1. Alpha denotes number of solutions for the given first equation. Second ఏంటి beta కదా, finding mod z and argument of z. That z part looks a little bit difficult and lengthy, but still, if you are finding modulus of it, if you apply mod, pi by 4 is a constant, you can take it outside. ఇండివిజువల్గా mod అప్లై చేయొచ్చు కాంప్లెక్స్ నెంబర్లో. ఇక్కడ కెన్ యూ టేక్ ఎల్సిఎం? ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏమొస్తుందంటే 1 మైనస్ పై ఏ, ఇక్కడ విల్ గెట్ పై మైనస్ ఐ స్క్వేర్ అని వస్తుంది. ఈ రెండు యూ కెన్ మల్టిప్లై. ఇది రూట్ 2 హోల్ పవర్ 4. ఇక్కడ వాట్ వీఆర్ గెటింగ్, ఐ స్క్వేర్ ఇస్ మైనస్ 1, సో ఇట్ విల్ బి 2 ప్లస్ ఐ, 2 ప్లస్ పై మైనస్ పై అని వస్తుంది. డినామినేటర్ ఇస్ రూట్ పై ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ రూట్ పై ఐ. స్క్వేర్ రూట్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ అంటే మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఏదర్ ఇక్కడ క్వశ్చన్లో ఐ బయట ఉండాలేమో, స్క్వేర్ రూట్ బయట. క్రాస్ చెక్ దిస్. నేను ఐ బయట తీసుకొని చేస్తున్నా. ఇలా అయితే విల్ గెట్ సమ్ కాంప్లెక్స్ నెంబర్. ఈజీ ఐ గెస్. విల్ చెక్ వన్స్. ఎందుకంటే మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో నౌ ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం, ఐ బయట ఉందనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 మైనస్ పై ఐ స్క్వేర్ అని వస్తుంది, ప్లస్ ఇక్కడ పై మైనస్ ఐ స్క్వేర్ అని వస్తుంది. డినామినేటర్ విల్ బి రూట్ పై ప్లస్ ఐ, 1 ప్లస్ రూట్ పై ఐ. అగైన్ ఇక్కడ మాడ్యులస్ మళ్ళీ ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు. న్యూమరేటర్లో ఏముంది, ఐ స్క్వేర్ ఇస్ మైనస్ 1, సో ఇట్ విల్ బి 2 ప్లస్ 2 పై అని వస్తుంది. దీనికి దీనికి ఇండివిజువల్గా మోడ్ అప్లై చేయొచ్చు, మాడ్యులస్. సో ఇఫ్ యూ అప్లై మాడ్యులస్, ఇట్ విల్ బి అండర్ రూట్ 1 ప్లస్ పై. ఇక్కడ కూడా అంతే, అండర్ రూట్ 1 ప్లస్ పై. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ, రూట్ 2 హోల్ పవర్ 4 ఇస్ 4, 2 స్క్వేర్ అని వస్తుంది. 2 కామన్ తీస్తే 1 ప్లస్ పై, డినామినేట్లో కూడా 1 ప్లస్ పై, దీస్ 2 విల్ బి క్యాన్సిల్ అండ్ 4 విల్ బి క్యాన్సిల్డ్. వి గెటింగ్ 2 పై. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఎంత అంటున్నాడు. హౌ యూ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్? దీన్ని మనం ఆల్రెడీ రేషనలైజ్ చేసాం కదా.
మోడ్ అప్లై చేయకుండా ఉంటే ఫస్ట్ జెడ్ ఫైన్ చేద్దాం. పై బై 4 1 ప్లస్ ఐ హోల్ పవర్ 4. ఇంకా ఇక్కడ ఏమొచ్చింది, సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ పై. ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది మనకి. 1 ప్లస్ రూట్ పై అని. దీనికి ఆర్గ్యుమెంట్ కావాలి. ఏం చేయొచ్చు, ఈ రెండు వన్స్ యూ కెన్ మల్టిప్లై రిక్వైర్డ్. లేనిది అవుతుంది. ఇంకా బెటర్ వే టు ఫైండ్ ఆర్గ్యుమెంట్. ఇదంతా రియల్ పార్ట్ ఓన్లీ, మనకు కావాల్సింది ఇది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఇస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ దీస్ టూ అనుకున్నాను. ఇమాజినరీ పార్ట్ ఏమన్నా మల్టిప్లై డినామినేటర్. ఐ థింక్ ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ ఏదో క్యాన్సిల్ అవుతుంది. 2 1s అండ్ 2 2s. 1 ప్లస్ పై ఇదంతా రియల్ నెంబర్. పై 1 ప్లస్ పై ఇగ్నోర్ చేయొచ్చు. కింద ఇఫ్ యూ మల్టిప్లై డినామినేటర్ పార్ట్, రూట్ పై ప్లస్ పై ఐ ప్లస్ ఐ ప్లస్ రూట్ పై ఐ స్క్వేర్ అని వస్తుంది. ఐ స్క్వేర్ మైనస్ 1 కదా, అంటే దీస్ టూ విల్ బి క్యాన్సిల్. సో కింద ఇమాజినరీ పార్ట్ ఒకటే మిగులుతుంది. క్లియర్. హోల్ పవర్ 4 బై పై ప్లస్ 1 ఇంటూ ఐ అని మిగులుతుంది. మనకు ఆల్రెడీ పై ప్లస్ 1 న్యూమరేటర్లో ఉంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. సో పై బై 2 ఇంటూ ఇది మన కాంప్లెక్స్ నెంబర్. సో 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఫైండ్ చేద్దాం. 1 ప్లస్ ఐ హోల్ పవర్ 4ని దిస్ స్క్వేర్ అండ్ స్క్వేర్ అని చేద్దాం. 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఎంత, 1 స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i. ఐ స్క్వేర్ మైనస్ 1 క్యాన్సిల్ అయ్యి గెట్ 2i. దీనికి స్క్వేర్ ఉంది బై ఐ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -4. ఐతో మల్టిప్లై డివైడ్ చేస్తే గెట్ పై ఐ. దిస్ ఈస్ అ కాంప్లెక్స్ నెంబర్. సో జెడ్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. పాజిటివ్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పై ఐ. పాజిటివ్ వాల్యూ కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ విల్ బి పై బై 2. స్టెప్ అర్థమైందా? జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ. జెడ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్. అది కూడా పాజిటివ్ ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి సో ఇట్ విల్ బి పై బై 2. డూ యూ అండర్స్టాండ్ దిస్? అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఐ ఫామ్లో ఏ జీరో అయిపోతే ఇది వై యాక్స్ పాజిటివ్ యాక్సిస్ మీద కానీ నెగిటివ్ యాక్సిస్ మీద కానీ ఉండాలి. సో బి పాజిటివ్ అయితే పాజిటివ్ యాక్సిస్ మీద ఉంటుంది. పాజిటివ్ యాక్సిస్ మీద అంటే ఆర్గ్యుమెంట్ విల్ బి పై బై 2. సో వి గోట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. మనకి బీటా అంటే ఏమన్నాడు, మోడ్ జెడ్ బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్నాడు. మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ పై బై 2 వచ్చింది. మోడ్ జెడ్ ఏమొచ్చింది, 2 బై వచ్చింది. సో దీస్ టూ విల్ బి క్యాన్సిల్, గెట్ బీటా 4. ఆల్ఫా ఏమొచ్చింది మనకి 1. అంటే 1,4 నుంచి 4x -3y -7 -7 ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్స్ కొంచెం లెందీ ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం మనకు తెలుసు కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూ కెన్ గెట్ ఇట్. సో దిస్ వన్ క్వశ్చన్ విచ్ మే లుక్ టఫ్. అంటే వాడు పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చేసి ఇట్ మే లుక్ లైక్ ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ ఆర్ లెందీ క్వశ్చన్. అండ్ ఈవెన్ 91 క్వశ్చన్ ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అండ్ జెడ్ క్యూబ్ ప్లస్ 2z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకో ఈక్వేషన్ ఉంది. నెంబర్ ఆఫ్ కామన్ రూట్స్ అంటున్నాడు. మనకేం తెలుసు, క్యూబ్కి ఈక్వేషన్ హ్యావ్ 3 రూట్స్. సో ఆ 3 రూట్స్ దీనికి కామన్గా ఉంటాయో లేదో చెక్ చేసుకోవాలి మనం. ఏం చేద్దాం, వన్ వే ఇస్ కెన్ యూ గెస్ ద రూట్స్. క్యూబిక్ ఎప్పుడు ఇచ్చినా కానీ వీ నీడ్ టు నో వన్ ఆఫ్ ద రూట్స్, అదర్వైజ్ వీ కెనాట్ సాల్వ్ ఇట్. జనరల్గా ఏం చెప్పా, 1 కానీ -1 కానీ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సమ్ ఆఫ్ ఆడ్ పవర్ కోఎఫిషియన్స్, ఆడ్ పవర్స్ ఉన్న టర్మ్స్ అన్ని యాడ్ చేద్దాం. అండ్ ఈవెన్ పవర్స్ ఉన్నవన్నీ యాడ్ చేయండి కోఎఫిషియన్స్. ఇఫ్ దీస్ టూ ఆర్ ఈక్వల్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ రూట్. ఇవన్నీ అవసరం లేదని కూడా సింపుల్గా జెడ్ ప్లేస్లో -1 +1 పెట్టి చెక్ చేసుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 విల్ సాటిస్ఫై ద ఈక్వేషన్. అంటే దీనికి వన్ ఆఫ్ ద రూట్ ఇస్ -1. సో ఫ్యాక్టర్ ఏం అవ్వాలి, z+1. సో ఫ్యాక్టరైజ్ చేస్తే విల్ గెట్ సంథింగ్ లైక్ z² + z + 1 అని వస్తుంది దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే.
అంటే దీని రూట్స్ ఏమవ్వాలి అంటే ఒకటి -1 అయింది. మీరు ఇంకో రూట్స్ ఫైండ్ చేస్తే -ω అవుతాయి. చెక్ చేద్దాం. -1 +((-1) కదా. సో you get -1 +((√3i/2) ఇలా వస్తుంది. ఒకటి ఏంటి అంటే -1 +((√3i/2), ఇంకోటి ఏమో -1 -(√3i/2). సో ఇది ఒమేగా కదా, నాట్ -ω. ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు -1 రూటా కాదా ఫస్ట్ ఈక్వేషన్కి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ z ఈజ్ ఈక్వల్ టు -1 హియర్, ఇట్ విల్ నాట్ బీ ఈక్వల్ టు 0. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రూట్ ఆఫ్ ద కామన్ రూట్ ఫర్ బోత్. సో ఒమేగా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఐల్ గెట్ ω⁴1985 ప్లస్ ω⁴100 +1. దీని వాల్యూ ఎంత? వీ ఆల్రెడీ నో. దీన్ని మల్టిపుల్ ఆఫ్ 3 ప్లస్ సంథింగ్ అని రాయాలి. 8, 6, 8, 14, 23 కదా. అంటే 1832 +2 అని రాయొచ్చు. ఇది 99 +1 అని రాయొచ్చు. +1. ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ దిస్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఒమేగా స్క్వేర్. 99 + 1 ఒమేగా +1. సో 1 + ఒమేగా అంటే 0 అని ఆల్రెడీ చెప్పాను. సో ఒమేగా ఈజ్ ఎ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఒమేగా ఈస్ వన్ ఆఫ్ ద రూట్స్. సిమిలర్లీ ఒమేగా స్క్వేర్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. z ప్లేస్లో ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ 3970 వస్తుందా. 200 +1. సో 3969 +1, 198 +2 +1 అని వస్తుంది. సేమ్ యాజ్ ఒమేగా, నెక్స్ట్ వన్ ఈ సేమ్ యాజ్ ఒమేగా స్క్వేర్ అండ్ 1. సో అగైన్ ఇట్ విల్ బి 0. అంటే ఒమేగా స్క్వేర్ కూడా కామన్ రూట్. సో దే విల్ బి 2 కామన్ రూట్స్ ఫర్ దీస్ 2 ఈక్వేషన్స్. అర్థమైందా? మనం క్వాడ్రాటిక్లో చేసిందే. ఎనీ అదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్? సో క్వశ్చన్ నెంబర్స్ ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే. 82. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ డిఫైన్ చేశాడు. ఫైన్. బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. రియల్ పార్ట్ ఆఫ్ డబ్ల్యూ 0 అన్నాడు. బి సర్కిల్ ఆఫ్ రేడియస్ 1 ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ టచింగ్ ద లైన్ y is equal to 1 and y axis. Okay. If the curve imaginary part of W intersects C at A and B. Okay. So real part of W is 0 represents circle అన్నాడు. ఏం చేస్తాం? ఇఫ్ యూ నో నథింగ్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్, టేక్ z as x plus iy. x plus iy అని తీసుకుంటే x plus iy into x minus iy, z into z conjugate plus k1 into z, k2i into z plus lambda i అని వస్తుంది. దాని రియల్ పార్ట్ ఏంటి? ఇక్కడ సింప్లిఫై చేస్తే x² plus y². ఐమ్ టేకింగ్ ఓన్లీ రియల్ పార్ట్ ప్లస్ k1x మైనస్ k2y ప్లస్ లాంబ్డా అని వస్తుంది. ఇది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎస్, క్లియర్. విత్ సెంటర్ -k1/2 అండ్ k2/2. వీడు ఇంకేం చెప్పాడు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్? ఈ సర్కిల్ y = 1 లైన్ని టచ్ అవుతుంది అన్నాడు. y = 1 అంటే ప్యారలల్ టు x యాక్సిస్. దీన్ని టచ్ అవుతుంది, y యాక్సిస్ టచ్ అవుతుంది, రేడియస్ 1 యూనిట్ అన్నాడు. సో వన్ వన్ పాసిబిలిటీస్ ఇట్ కెన్ లై బిలో ఆర్ ఇట్ కెన్ లై అబోవ్ యాజ్ వెల్. ఏది తీసుకోవాలి? క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇట్ సైడ్ ఉండొచ్చు.
ఫోర్ పాసిబిలిటీస్ వచ్చినాయి. విచ్ వన్ వీ షుడ్ టేక్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి అన్నాడు. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి అంటే ఇది కాదు, ఇది కాదు. ఓకే, రేర్. ఇంకా కెన్ ఐ సే బిలో వన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో అంటే ఇలా ఉండాలి అని. మనకేం తెలుసు దీని నుంచి? రేడియస్ వన్ అని తెలుసు. రేడియస్ వన్ అన్నప్పుడు సో ఇట్ విల్ బి ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 1 యూనిట్ ఫ్రమ్ వై యాక్సిస్, అంటే ఇది 1 అవ్వాలి సెంటర్. అండ్ ఇది ఆల్రెడీ 1 యూనిట్ ఉంది. అండ్ ఇక్కడ 1 యూనిట్ అబౌట్ ఉంటుంది. కెన్ ఐ సే కోఆర్డినేట్స్ విల్ బి 1, 2. సెంటర్ ఈజ్ 1, 2. మనకి సెంటర్ ఇక్కడ నుంచి ఏం తెలుసు? -k1/2 అండ్ k2/2 అని తెలుసు. ఇది 1, 2 అంటే k1, k2 వాల్యూస్ వచ్చేస్తాయి. స్టెప్ అర్థమైందా? సెంటర్ అండ్ రేడియస్ ఫార్ములా అప్లై చేయండి. √g² + f² - c. రేడియస్ మనకి 1 అని తెలుసు కాబట్టి √g² + f² - c ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి లాంబ్డా వాల్యూ 90. సో మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? x² + y² -2x -4y + 19 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, సెంటర్ 1, 2 కదా. k1, k2 values away. Center will be √g² + f² minus. So lambda will be 4. ఇది మన సర్కిల్ ఈక్వేషన్. వాడు ఇంకేం అడిగాడు? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ W రిప్రజెంట్స్ సమ్ కర్వ్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్ A and B అన్నాడు. సో ఇమాజినరీ పార్ట్ ఏం మిగిలింది ఇక్కడ? ఐటమ్ చూసుకుంటే మనం k1 × y మిగిలింది, k2 × x మిగిలింది, అండ్ లాంబ్డా మిగిలింది, అంటే లైన్ ఈక్వేషన్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ W చూస్తే వి గెట్ k1y. ఐ రాయొద్దు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ అడిగాడు కాబట్టి k2x + లాంబ్డా. మన k1, k2 లాంబ్డా వాల్యూస్ ఆల్రెడీ వచ్చేసినాయి. అంటే లైన్ ఈక్వేషన్ అవ్వాలి -2x + 4y k1y అన్నాడు. -2y + 4x + 4 is equal to 0. So if you take 2 common, it will be 2x - y + 2 is equal to 0. ఇది మన లైన్ ఈక్వేషన్. ఈ లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది, ఏబి దగ్గర. అయితే ఏబి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మనం కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుందాం. ఒక ర్యాండమ్ లైన్ ఇలా ఉంది, ఏబి పాయింట్ దగ్గర కట్ అవుతుంది. ఏబి లెంత్ ఎలా వస్తుంది? ఒక వే ఏంటి అంటే ఫైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. వన్ మోర్ వే ఏం చేస్తాం? మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. సెంటర్ తెలుసు, లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి కెన్ ఫైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకు ఆల్రెడీ రేడియస్ తెలుసు. సో √radius² - this² విల్ బీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబి. సో అలా కూడా ఫైన్ చేయొచ్చు కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2. డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2 టు ద లైన్ విల్ బీ √5. సో 2/√5 అని వస్తుంది. సో నీకు ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, రేడియస్ 1 అని తెలుసు, ఇది 2/√5 అని తెలుసు. ఈ లెంత్ ఎలా వస్తుంది? కెన్ ఐ సే 1/√5 పైథాగరస్. సో ఏబీ లెంత్ విల్ బి ట్వైస్ ఆఫ్ ఇట్, అంటే 2/√5 ఏబీ లెంత్. వాడు ఏబీ² అడిగాడు, 4/5, 30 టైమ్స్ ఇది అడిగాడు. సో దీన్ని మల్టిప్లైడ్ విత్ 30 చేస్తే విల్ గెట్ 24. ఓకేనా? అంటే మనం కోఆర్డినేట్ జామెట్రీకి కన్వర్ట్ చేస్తాం. కోఆర్డినేట్ జామెట్రీ కన్వర్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. ఈవెన్ 81 ఇట్ లుక్స్ లెందీగా అనిపిస్తుందా? చూద్దాం. లెట్ సిబిఏ సర్కిల్ ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్ విత్ సెంటర్ ఇచ్చాడు. ఓకే, రేడియస్ ఇచ్చాడు, అంటే సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది. స్మాలర్ వాల్యూ మోడ్ z². ఏం చేద్దాం? సెంటర్ 1/2, 3/2. రేడియస్ ఈజ్ 1 యూనిట్. సో మనం ఒకవేళ డ్రా చేయాలి అనుకుంటే x యాక్సిస్, y యాక్సిస్ 1/2 అండ్ 3/2 అంటే ఇక్కడ ఎక్కడ అనుకుందాం. ఒక యూనిట్ సర్కిల్ z0, 1 యూనిట్ రేడియస్తో. z1 ఈజ్ 1 + i అన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలి x² + y² - x - 3y
10/4 -1. 6/4 అంటే 3/2 రావాలి. ఇలా సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. 1,1 పాయింట్ ఎక్కడ ఉంటుంది? 1,1 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే పాయింట్ లోపలే ఉంది. 1,1 ఎక్కడో. ఉమ్. ఇక్కడ Z1 ఉంది అనుకున్నాం. నాకు Z0 ఇక్కడ ఉంది అండ్ Z1 ఇక్కడ ఉంది. దెర్ ఎగ్జిస్ట్ సమ్ Z2 అని చెప్తున్నాడు. ఆ Z2 ఎలా ఉంది అంటే సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్. నాట్ Z మైనస్ దిస్. ఇలా ఉండేలాగా. ఓకే, బాగానే ఉంది కదా. మనకి ఈ పాయింట్ ఆల్రెడీ తెలుసు. సో నువ్వు మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. Z1 - Z0 డిస్టెన్స్ ఏమవ్వాలి? 1 + iని దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే గెట్ 1/2 - i/2 అని వస్తుంది. √1/4 + 1/4 అంటే 1/√2 అని వస్తుంది. సో ఈ వాల్యూ 1/√2. సో విచ్ మీన్స్ mod Z2 - Z1 mod Z2 - Z0 విల్ బీ ఈక్వల్ టు √2. సో √2 డిస్టెన్స్లో ఉండాలి. ఓ √2 డిస్టెన్స్ అంటే ఎక్కడైనా ఉండొచ్చుగా. ఓకే. Z0, Z1, Z2 కొలీనియర్ కూడా ఉన్నాయి అన్నాడు. సో ట్రై టు అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. Z2 ఈజ్ ఎ వేరింగ్ పాయింట్. ఆ వేరింగ్ పాయింట్ ఎక్కడ ఉండొచ్చు అంటే √2 డిస్టెన్స్లో ఉండాలి దీని నుంచి. అంటే ఈ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా అడిషనల్గా ఏం చెప్పాడు అంటే Z0, Z1 లైస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. అదే కొలీనియర్ అన్నాడు. అంటే Z2 పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు లేదా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? mod Z2 - Z0 ఈజ్ ఈక్వల్ టు √2 అంటే ఒకటి ఫిక్స్డ్ పాయింట్ Z0 అయినప్పుడు Z2 రిప్రజెంటింగ్ సర్కిల్. సర్కంఫరెన్స్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. స్ట్రైట్ లైన్ కొలీనియర్ అన్నాడు కాబట్టి టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే స్మాలర్ వాల్యూ ఆఫ్ mod Z2 స్క్వేర్ క్లియర్గా కనిపిస్తుంది. ఆరిజిన్ నుంచి ఏ దగ్గరలో ఉంది ఇది? దీని మినిమం వాల్యూ ఎంత, ఐ మీన్ దీని వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఈ కోఆర్డినేట్స్ వస్తే మీకు దెన్ యూ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ Z2 పాయింట్. ఏం చేద్దాం? వాట్స్ ద బెస్ట్ వే? ఈ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? నాకు Z0 తెలుసు, దీని ఇది తెలుసు 2 అని తెలుసు. Z0 ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా తెలుసు. మ్మ్. ఆలోచిస్తే అంటే కోఆర్డినేట్స్ ఫైండ్ చేయకుండా చేయాలి అంటే ఒక వే ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నాం అనుకో. ఆరిజిన్ నుంచి లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. సో నాకు ఈ లెంత్ వస్తుంది, ఈ లెంత్ వస్తుంది, ఈ లెంత్ వస్తుంది. సో ఈ లెంత్ వచ్చేస్తుంది. ఇది తెలుసు కాబట్టి పైథాగరస్ అప్లై చేయొచ్చు. సో లైన్ ఈక్వేషన్ గుర్తుందా? ఇప్పుడు ప్యూర్లీ జామెట్రీకి వెళ్ళిపోండి. Z0కి Z1కి లైన్ ఈక్వేషన్ కావాలి. నాకు కోఆర్డినేట్స్ తెలుసు. ఒకటి 1,1, ఇంకోటి ఏమో 1/2, 3/2. స్లోప్ ఫైండ్ చేస్తే 1/2, 3/2 అండ్ 1,1. y2 - y అయినప్పుడు నెక్స్ట్ -x1 చేస్తే -1 స్లోప్ వస్తుంది. సో నీకు స్లోప్ తెలుసు అండ్ పాయింట్ తెలుసు కాబట్టి విల్ గెట్ x + y = 2 అని లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఆరిజిన్ ఈ లైన్ ఈక్వేషన్ x + y = 2 ఇలా ఉంటుంది. యాక్చువల్ కర్వ్ ఇలా ఉంటుంది. ఐ మీన్ ఇలా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే మీకోసం ఐ విల్ డ్రా ఇట్ అగైన్. సో 1/2, 3/2 ఇక్కడ ఉంటే 1,1 ఇక్కడ ఉండాలి. ఇలా ఒక సర్కిల్ ఉంది. 1,1 ఇక్కడ ఉంటే ఇది Z0, ఇది Z1. సో Z2 ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఏది ఆరిజిన్కి దగ్గరలో ఉంది అని అడుగుతున్నాడు. సో టూ వేస్. కోఆర్డినేట్స్ ఫైండ్ చేయడం ఒక వే అయితే ఇంకో వే ఏంటి అంటే నాకు ఈ రెండు పాయింట్స్ తెలుసు కాబట్టి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది.
సో మనకు కావాల్సిన Z2 ఇక్కడ కానీ ఉండాలి. ఏం దగ్గరలో ఉంది చూసుకోవాలి మనం. సో నేనేమంటున్నా అంటే మనకి లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి x+y = నేను Z ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా తెలుసు. ఈ లెంత్ √2 అని మొత్తం లెంత్ తెలుసు, 2 యూనిట్స్ అని తెలుసు. 2 అయినా √2 యూనిట్స్ అని తెలుసు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయగలిగితే ఆరిజిన్ నుంచి ఇదేమైనా హెల్ప్ అవుతుందా? 1/2, 3/2 ఫ్రమ్ x+y -2 = 0 పెడితే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది? √2 వస్తుంది. అంటే ఇది √2 డిస్టెన్స్లో ఉంది. ఓకే. ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 5/2 అని వస్తుంది. కొంచెం ఎన్ని ఉన్నాయి కదా. 5/4 -2. ఓకే. లైన్ని సర్కిల్ని సాల్వ్ చేయాలా? కొంచెం బెటర్గా చూద్దాం. 1 minute. X-axis y. ఇది Z0, ఇది Z1. నాకు కావాల్సిన సర్కిల్ ఎలా ఉంది? Z1 లోపల ఉంది, Z2 √2 డిస్టెన్స్లో ఉండాలి. ఇటైనా ఉండొచ్చు లేదా ఇటైనా ఉండొచ్చు. అయితే మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. ఏం చేద్దాం? బెస్ట్ వే, నాకు ఈ లైన్ ఈక్వేషన్ కూడా తెలుసు. పారామెట్రిక్ పాయింట్ వాడతా అంటే పారామెట్రిక్ పాయింట్ వాడుకుందాం. Z0 లైన్ ఈక్వేషన్ వచ్చేసి x+y = 2 పాయింట్స్ తెలుసు కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ √2 యూనిట్స్. పారామెట్రిక్ ఫామ్ గుర్తుంది కదా. x - x1/cos θ, y - y1/sin θ ± r. సో ఫస్ట్ ప్లస్ తీసుకుందాం, తర్వాత మైనస్ తీసుకుందాం. అండ్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ -1 కాబట్టి స్లోప్ -1 అంటే sin θ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. sin θ -1/√2 అయితే cos θ +1/√2 అవ్వాలి. రెండు పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. x - x1/cos θ r అంటే √2, y - 3/2/sin θ √2. సో x - ½ విల్ బి ఈక్వల్ టు cos θ నేను పాజిటివ్ తీసుకున్నా కాబట్టి 1/√2తో మల్టిప్లై చేస్తే x విల్ బి 3/2. sin θ నెగిటివ్ అనుకున్నా కాబట్టి 1/2 వస్తుంది. అంటే ఒక పాయింట్ 3/2 అంటే Z2 అనే పాయింట్ ఇక్కడ ఏమైంది అంటే 3/2, 1/2 అవుతుంది. అలాగే మైనస్ సైన్ తీసుకుంటే విల్ గెట్ సమ్ అదర్ పాసిబిలిటీ. ఇది -1/2, 1 కాబట్టి 5/2 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది ఆరిజిన్ దగ్గరలో ఉంది అన్నాడు. సో నువ్వు డిస్టెన్స్ ఫైండ్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఒకటి మనకి 5/2 వస్తుంది, ఇంకోటి ఏమో 9/4. 3/2, 5/2 కదా. ఇవి మన కోఆర్డినేట్స్. ఒకసారి ప్రాపర్గా అర్థం చేసుకోండి, డౌట్ అంటే మళ్ళీ యూ కెన్. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఇది దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. స్మాలర్ వాల్యూ √5/2 వస్తుంది, అదేమో ఆల్రెడీ 26/4 అంటే √13/2 వస్తున్నట్టు. 13/2 ఒకటి, 5/2. సో 5/2 క్లోజర్ కదా. స్మాలర్ వాల్యూ అడిగాడు.
పారామెట్రిక్ ఫామ్ వాడే ఒకసారి చూడండి. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? జామెట్రీ ఏమన్నా? 74 యూ కెన్ డూ. ఆ టైప్ క్వశ్చన్స్ ఒకసారి చేయండి. 74, 71 యూ కెన్ డూ. ఇది హైపర్బోలా అండ్ ఎలిప్స్. ఒక పాయింట్. మీకు ఆల్రెడీ నేను సెకండ్ డెఫినేషన్ అని ఒకటి చెప్పాను. ప్లస్ మోడ్ జెడ్ మైనస్ జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. ఇలా కాన్స్టెంట్ అని ఉంటే వాట్ విల్ ఇట్ రిప్రజెంట్ అంటే ఒక పాయింట్ ఎలా మూవ్ అవుతుంది అంటే టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి, Z1 అండ్ Z2. ఇంకో Z ఎలా మూవ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇస్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ఫిక్స్డ్ వాల్యూ ఉంది. అయితే ఆ పాయింట్ ఎలా మూవ్ అవ్వచ్చు? సమ్ ఆఫ్ focal distances from a fixed point, sum of distance of a point, sorry, sum distance of a point such that sum of distances from two fixed points is constant. ఆ పాయింట్ ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను? ఎలిప్స్. ఎలిప్స్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఇఫ్ యూ జాయిన్ విత్ దీస్ టూ అండ్ ఫైండ్ డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఆఫ్ దీస్ టూ, ఇట్ విల్ బి ఆల్వేస్ ఫిక్స్డ్ వాల్యూ అండ్ దట్ విల్ బి ఈక్వల్ టు మేజర్ యాక్సిస్ లెంత్ ఇఫ్ యూ రిమెంబర్. సో ఇలా ఏ ఫామ్ కనిపించినా కెన్ వి సే ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ ఎలిప్స్. నో అని కూడా చెప్పా. నీ నాట్ టు బి రైట్. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. లైన్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా పాయింట్ తీసుకుంటే ఇది పీ పాయింట్ అనుకుందాం. కెన్ ఐ సే దిస్ డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్. ఎక్కడైనా తీసుకుందాం, ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే ఒకవేళ ఈ కే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దట్ కే వాల్యూ ఇస్ సేమ్ ఎస్ మోడ్ Z1 మైనస్ Z2, ఒకవేళ ఇలా ఉంటే దిస్ Z రిప్రజెంట్స్ పాయింట్ ఆన్ లైన్ సెగ్మెంట్. ఈ పాయింట్ అర్థమైందా? ఒకసారి Z ఈజ్ వేరియింగ్ సచ్ దట్ mod z minus z1 plus mod z minus z2 is constant value. అండ్ ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి అంటే ఈ కేసులో mod z1 minus z2 అంటే ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అండ్ ఈ సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే లైన్ సెగ్మెంట్ మీద ఉంటుంది. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ Z1 అండ్ Z2. సో ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అక్కడ లై చేస్తుంది. సపోజ్ mod z1, mod z minus z1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ. బట్ ఈ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి అంటే గ్రేటర్ దెన్ మోడ్ Z1 మైనస్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ ఎలిప్స్. ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ ఎలిప్స్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ యూ నీడ్ టు చెక్ వెదర్ ద వాల్యూ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. ఓకేనా? ఒకసారి అర్థం చేసుకోండి మళ్ళీ. ఇలా ఒక ఫామ్ ఇస్తే అది ఎలా ఉంది అంటే ఒక వేరియబుల్ పాయింట్ డిస్టెన్స్, సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఇస్ కాన్స్టెంట్లా ఉంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ వాడు ఇచ్చిన టూ ఫిక్స్డ్ పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ లాగా ఉందా, దానికంటే ఎక్కువ ఉందా? టూ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ లాగా ఉంటే దట్ వేరియబుల్ పాయింట్ విల్ ఆల్సో లై ఆన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ Z1 అండ్ Z2. ఒకవేళ ఈ డిస్టెన్స్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2 అయితే ఇట్ విల్ రిప్రజెంట్ అన్ ఎలిప్స్. ఓకేనా? సో సేమ్ గోస్ విత్ హైపర్బోలా. హైపర్బోలాకి ఇంకో డెఫినేషన్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్సెస్. ఇలా ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చా అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Z1 మైనస్ Z2 అని చెప్పా. ఒక Z ఎలా మూవ్ అవ్వాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్సెస్ అంటే సపోజ్ ఇలా ఉంది, ఇది ఒక Z1, ఇది ఒక Z2 అనుకుందాం. సపోజ్ P అనే పాయింట్ ఇక్కడ ఉంది, లేదు P అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిస్టెన్స్ బిట్వీన్ P డాష్ అండ్ Z1 మైనస్ డిస్టెన్స్ బిట్వీన్ P డాష్ అండ్ Z2. If I subtract these two, do you get distance between Z1 and Z2? Yes.
అంతే కదా, డిస్టెన్స్ బిట్వీన్ పీ డాష్ అండ్ జెడ్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ పీ డాష్ అండ్ జెడ్ టూ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ డిస్టెన్స్ బిట్వీన్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ. అదే ఈ కండిషన్. సో పాయింట్ ఎక్కడ ఉండాలి? ఇట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఆఫ్ జెడ్ టూ, అన్ని లైన్ సెగ్మెంట్ మీదే ఉండాలి. సో ఒకవేళ ఇలాంటి కండిషన్ వస్తే, సో పీ విల్ బి అగైన్ లైంగ్ ఆన్ ద లైన్ సెగ్మెంట్. ఇట్ సైడ్ అయినా ఉండొచ్చు, అటు సైడ్ ఉండొచ్చు, నాట్ బిట్వీన్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ. లైన్ సెగ్మెంట్ మీదే ఉంటుంది కానీ నాట్ బిట్వీన్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ. ఆ లైన్ మీద ఉంటుంది, నాట్ లైన్ సెగ్మెంట్, సారీ. లైన్ జాయినింగ్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ మీద ఉంటుంది, బట్ నాట్ బిట్వీన్ దెమ్. ఓకేనా? ఫోర్త్ పాయింట్ సేమ్ ఇలాగే ఉంది. మోడ్ జెడ్ మైనస్ జెడ్ వన్ మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ. అగైన్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ దిస్. అప్పుడు పాయింట్ ఎక్కడ ఉండాలి? హైపర్బోలా మీద ఉంటుంది. సారీ, we know these two fixed points are called focus. దే ఇలా ఉండి ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ పీజెడ్ టూ మైనస్ లెస్ కదా, లెస్ దాన్ ఉండాలి. సో ఈక్వల్ టు ఉంటే ఏంటి అంటే లైన్ మీద ఉంటుంది, లెస్ ఉంటేనేమో ఇట్ విల్ బి ఆన్ ద హైపర్బోలా. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ సాల్వ్ దేర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్. ఇక్కడ ఏదో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, 70. జెడ్ వన్ ఇచ్చాడు, జెడ్ టూ ఇచ్చాడు, అండ్ ఎస్ డినోట్స్ సమ్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మైనస్ ఉంది. అయితే వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ అని అంటున్నాడు. ఏం చేయొచ్చు? డైరెక్ట్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా. స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి దీంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, నార్మల్ క్వశ్చనే. జెడ్ని ఎక్స్ ప్లస్ ఐవై అనుకుందాం. ఎక్స్ ప్లస్ ఐవై అనుకుని ఈ రెండింటికి, సో విల్ గెట్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్. స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఇది ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ చేసి స్క్వేర్ చేయాలి. సో వన్ ప్లస్ వన్ అని వస్తుంది. విల్ గెట్ లైన్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయితే విల్ గెట్ స్ట్రైట్ లైన్. ఇది కావాలి డైరెక్ట్ క్వశ్చన్. ఇంకేమున్నాయి? 66. ఆల్రెడీ ఇచ్చాడు, ఏ పాయింట్ ఇచ్చాడు. ఇఫ్ బి ఈజ్ పాయింట్ జెడ్ టూ, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ టూ లెస్ దాన్ జీరో, ఏ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ. ఓకే, 66 చూద్దాం. ఓ ఆరిజిన్ అని చెప్తున్నాడు. ఓకే, ఈజ్ ఎ పాయింట్ వన్ ప్లస్ టూ వై. వన్ కమా టూ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకున్నాం. జెడ్ వన్, ఇది వర్టెక్స్ ఏ అని చెప్తున్నాడు. ఇది ఒరిజినల్. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ టూ లెస్ దాన్ జీరో అన్నాడు, అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి, లేదా థర్డ్ అయినా ఓకేలే. ఓఏబి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓఏబి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ దగ్గర నీకు రైట్ యాంగిల్ ఉండాలి, విత్ ఓబి యాజ్ హైపోటెనస్. ఓకే ఫైన్. ఇఫ్ యూ జాయిన్ దీస్ టూ, ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. అయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ. అంటే జెడ్ టూ గురించి ఏం చెప్పొచ్చు? ఇన్ఫర్మేషన్ ఇంకేముంది, అంతేనా? ఓకే, ఇది రూట్ ఫైవ్ అని చెప్తున్నాం. ఓకే, మెన్షన్ చేయలేదా లెంత్ గురించి?
ఓకే, రైట్ యాంగిల్ ఐసోసెస్ అన్నాడా? ఓకే. ఇది రూట్ 5 కాబట్టి ఇట్ మస్ట్ బి రూట్ 10. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ 3. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏం చేయొచ్చు? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఫైండ్ చేయడం అవుతుందా? ట్రై టు అండర్స్టాండ్ దిస్. నేను ఓఏ లైన్ సెగ్మెంట్ని ఓఏ లైన్ సెగ్మెంట్ని క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే, క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే డూ ఐ గెట్ Z2 కోఆర్డినేట్స్? రొటేషన్ తీరం. సి మామూలుగా ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. ఒక్కసారి రొటేషన్ తీరం కూడా చూద్దాంలే. ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది Z1 అని, ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది Z2 అని. దీన్ని రొటేట్ చేశా, ఐ గాట్ టు దిస్ పొజిషన్ Z3. తీటా యాంగిల్ రొటేట్ చేస్తే నాకు Z3 వచ్చింది. హౌ కెన్ ఐ గెట్ కోఆర్డినేట్స్ ఆఫ్ Z3 ఇఫ్ ఐ నో Z2, Z1 అండ్ తీటా? Z3ని అలా తెచ్చుకోవాలి. మామూలుగా ఇది ఒక ప్యారలల్ లైన్ టు ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. అండ్ Z2 మైనస్ Z1 లైన్ సెగ్మెంట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా. We know this. Z2 minus Z1 ని any complex number can be written as its modulus multiplied with e power I into angle made by the line with positive x-axis. అలాగే Z3 మైనస్ Z1 కూడా రాయొచ్చు. e power I angle made by this line segment with positive x-axis అంటే ఆల్ఫా ప్లస్ తీటా, ఇది నాట్ జస్ట్ తీటా. ఇప్పుడు ఇది బై చేసా అనుకో, సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్, విల్ గెట్ Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు mod Z3 మైనస్ Z1 బై mod Z2 మైనస్ Z1 ఇంటూ ఈ పవర్ ఐ. ఇది బై చేసినప్పుడు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ వస్తుంది. సో ఇలా రాయొచ్చు. ఓకేనా? ఎనీ కాంప్లెక్స్ నెంబర్ అది లైన్ సెగ్మెంట్స్ నీకు తెలిస్తే యూ కెన్ రైట్ దిస్ వే. ఇది మీ రొటేషన్ థియరం బేసికల్గా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ రొటేటింగ్ దిస్ లైన్ సెగ్మెంట్. చూడు, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఆరిజిన్, దీన్ని కాసేపు ఏ జెడ్ అనుకుందాం. Z మైనస్ Z1ని రొటేట్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు Z1 కదా రొటేట్ చేస్తుంది బై. ఇది ఒక పాయింట్ ఒకసారి చెప్తాను. ఇక్కడ తీటా, ఇది రొటేట్ చేస్తున్నాం. సో దేన్నైతే రొటేట్ చేస్తున్నామో డినామినేట్లో ఉంది కదా, Z2 మైనస్ Z1 ఇస్ ద లైన్ సెగ్మెంట్ దట్ వీఆర్ రొటేటింగ్. ఫైనల్ పొజిషన్ ఇది. సో అదొకటి. మనం ఈ లైన్ సెగ్మెంట్ రొటేట్ చేస్తాం. సో అది డినామినేటర్లో ఉండాలి, Z మైనస్ Z1 అండ్ Z2 మైనస్ Z1. ఏం చెప్పా? ఎనీ కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి రిటన్ as దిస్. ఈ పవర్ ఐ, theta is the angle that we are rotating is 90 degrees. Can I say minus 90 degrees? Clockwise కాబట్టి. And do you know mod Z minus Z1 అన్న mod Z2 సారీ Z2 మైనస్ Z1 అన్న ఒకటే కదా లెంత్. ఈ లెంత్ సేమ్ కదా. mod Z మైనస్ Z1 అండ్ mod Z2 మైనస్ Z1. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 1 మిగిలింది. సో Z2 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ Z1 మల్టీప్లైడ్ విత్ ఈ పవర్ మైనస్ I π/2. అంటే Z2ని ఏమని రాయొచ్చు అంటే Z1 దీని అటు తీసుకెళ్ళా ప్లస్ Z అంటే ఆరిజిన్, ఇక్కడ ఆరిజిన్ మైనస్ Z1 ఇంటూ ఈ పవర్ మైనస్ I π/2. అంటే కాస్ 90 ప్లస్ ఐ సైన్ 90 అని రాసుకుందాం. కాస్ 90 ప్లస్ ఐ సైన్ 90 అంటే మైనస్ ఐ. Z1 ఏమని రాయొచ్చు? 1 ప్లస్ 2i. సో ఇదంతా రాసుకుంటే సింప్లిఫై చేద్దాం. ఇందాక చెప్పింది ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్. రొటేషన్ థీరం ఎక్కువ క్వశ్చన్స్ రావు కానీ బట్ స్టిల్ ఒకవేళ వస్తే ఈజీగా చేయొచ్చు. సో Z2 ఏమొచ్చింది? 1 ప్లస్ 2i ప్లస్ ఐ మైనస్ 2i వస్తుంది. అంటే -1 ప్లస్ 3i అనుకుంటా. సచ్ ప్లస్ ఇది మన Z2. సో నౌ వీ హ్యావ్ Z2 అండ్ Z1. మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు. వాడు ఆర్గ్యుమెంట్ అడుగుతున్నాడా, మాడ్యులస్ అడుగుతున్నాడా, మనకు అనవసరం. ఓకేనా? సో ఆర్గ్యుమెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అడిగా, ఏం చేస్తాం? ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి అంటే దాన్ని పై మైనస్ టాన్ ఇన్వర్స్ మోడ్ y/x అని రాస్తాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఇంకేమన్నా ఎనీ అదర్ క్వశ్చన్స్? రేపు ఒకసారి ఈ మోస్ట్లీ నైట్ లోపు ఒక అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని చేద్దాం. ఓకేనా? నేను రికార్డ్ లెక్చర్ అప్లోడ్ చేస్తాను. ఇన్ఈక్వాలిటీస్ దగ్గర కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు మీకు. ప్యూర్లీ రియల్, ప్యూర్లీ ఇమాజిన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఒకసారి 57 కూడా యూ కెన్ ట్రై. యా, ఇంకొన్ని క్వశ్చన్ డిస్కస్ చేస్తాను నేను. ఫైన్. క్వశ్చన్ నెంబర్ 7 డౌట్ ఉంటే మాత్రం యూ కెన్ పోస్ట్ ఇన్ కామెంట్. సో ఐ డిస్కస్ దోస్.